ఇప్పుడు హోలీ పండుగ వస్తుందండి. ఇప్పుడు వచ్చే 14 మార్చి 2025 నాడు చూడండి. ఆ రోజున కొంతమంది ఎలా పడితే అలా తిట్టుకుంటారు, తిడతారు. ఎందుకు? అదే విధంగా గుడ్లు పలగొట్టుకుంటారు. ఇవన్నీ చేయడం కరెక్టేనా? చూడండి, హోలీ అనగానే మనము రంగులతో ఆడుకుంటాం, దాంట్లో తప్పు లేదు. కానీ గుడ్లు పగలగొట్టుకోవడం ఇది తప్పండి, ఇలా చెయ్యకండి. అదే విధంగా ఎందుకు తిడతారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు తిడతారు అని అంటే, ఒక ఊర్లో హోలిక అనేటటువంటి ఒక రాక్షసి ఉండేది. ఆమెని బాగా, అసలు ఆమె ఏం చేసినా సరే ఆమె చనిపోయేది కాదు. కానీ ఆమెకి బాగా తిడితే గనక అప్పుడు ఆమె చనిపోయింది. అందుకే అలాగా హోలిక అనేటటువంటి రాక్షసి ఆమెని బాగా తిడితే ఆమె అప్పుడు చనిపోయింది. అందుకే మనము తిడతాం హోలీ రోజు, మీకు తెలుసో తెలియదు. ఇంకొకటి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీరు వదలలేకపోతున్నారండి. ఈ తప్పు మళ్ళీ అదే చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు, అది వదలలేకపోతున్నారు అని అంటే, ఈ రోజు నుండి, ఈ హోలీ పౌర్ణమి నుండి నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి రాత్రిపూట చంద్రునికి ఒక్కసారి దర్శనం చేసుకొని వేడుకోండి, అక్కడ వేడుకోండి. అదే విధంగా ఆ రోజున లలితా పారాయణం చేయండి. లలితా సహస్రనామ పారాయణం లేదా వినండి లేదా చదవండి. అలా చేస్తే మీరు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయరు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.